హలో ఆల్! ఎప్పుడు వంటలేనా? నా వంటలకు కావాల్సిన కూరగాయలు, ఇంకా నేను సలాడ్లు చేసే వెజిటబుల్ ఫ్రెష్‌గా ఎక్కడి నుండి తెస్తానో చూద్దాం రండి. నేనెప్పుడు కూడా ఇక్కడి నుండే వెజిటబుల్స్ తీసుకొస్తాను. చాలా రీజనబుల్ ప్రైసెస్. బయటికి ఇక్కడికి హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. నేను కూకట్పల్లి జేఎన్‌టీయూ దగ్గరున్న రైతు బజార్ ఉంటుంది కదండీ! అందులో అయితే తీసుకొస్తాను. మార్కెట్ ఫ్రెష్‌గా ఉండే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువుంటది. మనకు బయట కన్నా హాఫ్ ఆఫ్ ది ప్రైస్ తక్కువుంటుందనమాట. నేను మెయిన్ వండడానికి కన్నా ఎక్కువ నేను సలాడ్స్ కోసమే వెజ్జీస్ తీసుకొస్తాను. మీరు చూస్తే క్యారెట్, క్యాప్సికము, ఇంకా స్వీట్ కార్న్, బీట్రూట్ ఇవన్నీ కూడా నేను సలాడ్స్ కోసమే బ్రోకలీ ఇవన్నీ కూడా సలాడ్స్ కోసమే తీసుకుంటాం. ఈ మెంతికూర కట్ట వచ్చేసరికి రూ. 10 అండి. అట్లాగా అన్నీ కూడా తక్కువ రూపీస్ అనమాట. బ్రోకలీ కూడా నాకు ఒక రూ. 40 అలా వచ్చేసింది. బయట 60, 70 అలా ఉంటుంది కదా! సో, స్వీట్ కార్న్ గూడా అలా ప్రతి వెజిటబుల్ కూడా తక్కువ ఉంటుందనమాట. ఇక్కడ కాలీఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే నాకు 30 రూపీస్‌కొచ్చింది. అండ్ బ్రోకలీ అయితే 40 రూపీస్‌కొచ్చింది. క్యాప్సికమ్ అన్నీ కూడా నేను కేజీ తీసుకొస్తాను. ఒక 10 డేస్‌కి అట్లా సరిపడా తీసుకొస్తాననమాట. డైలీ సలాడ్స్ చేస్తాం కాబట్టి క్యారెట్, కుకుంబర్ ఇవన్నీ కూడా కామన్‌గా నేను తీసుకొస్తా ఉంటాను. ఈ వెజ్జీస్ తీసుకురావడంతో పనైపోదు. ఈ వెజ్జీస్‌ని నీట్‌గా మనం ఈ 10 డేస్ పాటు పాడవకుండా చూసుకోవాలి. ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు. లైక్ బీరకాయ, కాలీఫ్లవర్ ఇలాంటివి నేను స్టార్టింగ్ వండేస్తాను ఆకుకూరలు అలాంటివి. అండ్ దుంపలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను చామగడ్డలు, పొటాటోలు ఇవన్నీ కూడా కొంచెం లాస్ట్‌లో వండుతాననమాట. సో, అట్లాగా వీక్ మొత్తం కూడా వెజిటబుల్స్ అనేది ఫ్రెష్‌గా ఉంటాయి. లీఫీ వెజిటబుల్స్ అయితే మనం ఒక బాక్స్‌లో టిష్యూ వేసి స్టోర్ చేస్తే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా నేను ఇలాగే స్టోర్ చేస్తాను. కంప్లీట్‌గా 10 డేస్ పాటు అవి ఫ్రెష్‌గానే ఉంటాయనమాట. నేను మొత్తం వాడేసేదాకా కూడా. మా ఇంట్లో ఎవ్రీ వీక్ రిపీటెడ్‌గా ఉండే వెజిటబుల్స్ ఏంటంటే క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్. ఇవి మా అబ్బాయిది ఫేవరెట్ అనమాట. అందుకని వాడి స్కూల్‌కి కన్ఫర్మ్‌గా వీక్‌లో ఈ వెజిటబుల్స్ అయితే వండుతాను. మీకు అనిపించొచ్చు ఇంటి పక్కన సంత ఉంటది కదా! అక్కడ కొనుక్కోవచ్చు. అంత దూరం వెళ్లి కొనుక్కోవాలా అని. వీక్‌లో ఒకసారి రైతు బజార్‌కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా ఇష్టము. అండ్ ఇంకొకటి ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుందనమాట. అక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ కొంటుంటే ఆ హ్యాపీనెస్ కోసం అంత దూరమైనా ఎళ్ళాలనిపిస్తది నాకు. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. థాంక్ యూ.